అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు రావడం చాలా సంతోషం అన్నా. మీరు మీ అమూల్యమైన సందేశాన్ని మా నియోజకవర్గ నుంచి అన్మిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా ఎంపీగా నందిగా సురేష్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు మరిన్ని సౌకర్యాలు ఏర్పడతాయని నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలందరూ కూడా ఒకటి గమనించాలి, గతంలో ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధికి పునాదులు పడ్డాయి. మన పిల్లలు చదువుకుంటున్నారు. అంతేకాదు కేంద్ర స్థాయిలో మనం అనేక రోజుల్లో ఉద్యమాలు చేస్తున్నాం. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలి, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి. మరి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కీములన్నీ దేశమంతటా పెడితే ఆ రాష్ట్రాల్లో కూడా బీసీలు అభివృద్ధి చెందుతారు అని మనం పోరాటం చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు, మీరు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలి, జాతీయ స్థాయిలో అన్ని స్కీములు బీసీలకు అన్ని రంగాల్లో వాటా ఇచ్చేటట్టు పోరాటం చేయాలని పార్టీ ఆదేశించింది. వైఎస్ఆర్ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే బీసీ బిల్లు వస్తుంది, బీసీలకు రక్షణ చట్టం వస్తుంది. ప్రతి కుటుంబానికి కేంద్రం నుంచి పోరాడి బడ్జెట్ తెచ్చి, కేంద్రంలో చాలా బడ్జెట్ ఉంది, ప్రతి కుటుంబానికి 20 లక్షల బడ్జెట్ ఇచ్చేటంత బడ్జెట్ ఉంది. కాబట్టి మనం వైఎస్ఆర్సీపీని గెలిపించి రాజ్యాంగబద్ధమైన హక్కులు సాధించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 14 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఆ రోజు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా. రెండవది, ఇప్పుడు బీసీ చట్టం అనేది చంద్రబాబు చేతిలో లేదు, అది కేంద్రం చేతిలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని సవరించి బీసీ బిల్లు పెడితే కేంద్ర చట్టం వస్తుంది. అంతవరకు ఈ చట్టం కార్యరూపం దాల్చదు. చంద్రబాబు మాటలన్నీ బోగస్ మాటలు. ఆయన బీసీలు అంటేనే వాడదు, జడ్జిగా పనికిరారు, రాజ్యసభకు పనికిరారని ప్రాక్టికల్గా చూపించాడు మనకు. కాబట్టి చంద్రబాబు గారు బీసీల అభివృద్ధికి ఏనాడు ఆయన పాలించిన 14 ఏళ్ళలో ఏనాడు కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళందరినీ అసెంబ్లీకి పార్లమెంటుకు పంపుతున్నారు. అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలని